ఓ యువకుడి ప్రేమ మరో వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది. పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన నాగరాజ్ అనే వ్యక్తి ప్రేమ వ్యవహారంలో రాజకీయ నేతలు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. యువకుడి ప్రేమ వ్యవహారంలో టీడీపీ నేతలు తనపై దాడి చేశారని టీడీపీ కార్యకర్త నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి గురించి కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు వెళితే తిరిగి తమపైనే కేసులు పెట్టారని అచ్చంపేట సీఐ శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు ఆత్మహత్యతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు మాచర్ల రోడ్డుపై నాగరాజు మృతదేహంతో నాగరాజు కుటుంబం ఆందోళనకు దిగింది. నాగరాజు మృతికి కారణమైన సీఐ శ్రీనివాసరావును టీడీపీ నేతలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు నాగరాజు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేసును సెటిల్మెంట్ చేసేందుకు పెదకూరుపాడు టీడీపీ నేతలు రంగంలోకి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నా పేరు నాగరాజు, మాది అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా, నిండుజర్ల. మా ఇంటి మీద ఏరే గాదె నేలయ్య, గాదె శివయ్య, గాదె నాగరాజు, గాదె గంగారావు, గాదె గోపయ్య, గాదె వెంకటరావమ్మ, గాదె నవ్య, వీళ్ళందరూ ఆ అమ్మాయి ఆ రోజు మా కులపోడైన కృష్ణాని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు నర్సాపేట వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈ పెద్ద మనుషులు అందరం వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి అచ్చంపేట సిఐ గారి దగ్గర మాట్లాడి టోల్నాడు పంపించడం జరిగిన తర్వాత నుంచి వాళ్ళు ఇక మా వాళ్ళ మీద దాడులు చేయటం కానీ కొట్టడం కానీ ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు నా మీద ఇది 4వసారి. అరే సరే, ఈ కోపతాపం ఎవరికైనా ఉండిద్దిలే, ఆడపిల్ల పోయి ఉంది కదా, ఎవరు ఏం చేశారనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి సరేనని చెప్పి నేను ఊరు బట్టి ఎంత బట్టి మెలకుండా కూడా ఈ విధంగా దాడులు చేస్తానే ఉన్నారు. నిన్న ఈ నెలలోనే 13వ తారీఖు సాయంత్రం నా కాడికి వచ్చి ఒక సిమ్ము వంక మీద వచ్చి మా నాన్నని నన్ను తిడతంటే మా నాన్న వచ్చి ఎందుకు తిట్టుకోవటం, సిమ్మే కదా, సరే పొద్దున ఎత్తానడగా పోండి అన్నా కూడా మా నాన్నని రోడ్డు మీద పడేసి ఇదంతా కొరికి రోడ్డు మీద ఈడిచి ఇదంతా దోక్కపోయినా కూడా కంప్లైంట్ ఇస్తే సిఐ గారు మళ్ళీ నా మీదనే కేసులు పెట్టి పైపెచ్చు మా పిల్లల మీద, మీ పిల్లల మీద కూడా కేసులు కడతా అనుకుంటున్నామని చెప్పి బెదిరించి కానిస్టేబుల్ సురేష్, సిఐ శ్రీనివాసరావు గారు ఈ రకంగా రేపు పొద్దున రండి కేసు కడతానని చెప్పి, సరే అట్టయినా సరే నా మీద ఏ కేసు కడతావు సార్ నువ్వు అని చెప్పి నేను అన్నా కూడా ఆధార్ కార్డులు తెచ్చుకోండి అంటే సరే నేను తెల్లారి ఆధార్ కార్డులు తీసుకొని వెళ్తే సరే రేపు పొద్దున రండి మళ్ళీ కడతానన్నాడు. సరే ఫోన్ చేస్తాడు అనుకుంటే కనీసం ఈ రోజుకి 13వ తారీఖు సాయంత్రం 11:30 జరిగితే ఈ రోజుకి కూడా కనీసం సిఐ గారు వాళ్ళని పిలిపించటం కానీ మాట్లాడటం కానీ పైపెచ్చు మమ్మల్ని తన్నులు దీని మేము ఉంటే మమ్మల్ని దేశకపోయి స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని వెనక మళ్ళీ పిలిపెత్తారు.